ఇగో రీసెంట్గా అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందన్ పెళ్ళయింది కదా. ఇట్లా అంటే అన్నానని అయితే అనుకోకుర్రి. ఏంటంటే వాళ్ళ పెళ్లి వీడియోలు చూసినా పెళ్లి ఫోటోలు చూసినా ఇన్స్టాగ్రామ్లో బొచ్చడు వైరల్ అవుతున్నాయి కదా. ఒక్క చీరకు చీర ఫాల్ వేయించుకోలేదు. అట్లనే ఒక బ్లౌజుకు డిజైన్ లేదు. కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్లు, పాట్ నెక్కులు, హై నెక్కులు అని ఎన్నో డిజైన్లు వస్తున్నాయి. కనీసం డిజైన్ అన్న కుట్టిపోయొద్దా? ఆయన విజయ్ దేవరకొండ గాయంత పైసలు లేకుండా నానుల్లా నాకు ఇచ్చి అక్క జరగిట్లా రమక్క మా రష్మికకు జర జాకెట్లు కుట్టి చీరపాలు వేసి పెళ్ళి అయిపోయినాక ఏమైనా ఉంటే లెక్కుంటా చూసుకుంటా కానీ ఆయన ముందుగానే చెప్తే నాకు ఇత్తనే గుట్టపోదు. నాకు ఇంత థ్రెడ్ పైపింగ్ కూడా వేయలేకపోయిండు, వేపియలేకపోయిండు. మా అంటే ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇస్తే జాకెట్కి థ్రెడ్ పైపింగ్ కూడా వచ్చు కదా దానివల్ల. నాకైతే మస్తు గోస అనిపించింది. అందుకే మనల్ని ఎవరిని విలువనట్టున్నాడు. పెళ్ళి అప్పు బాగా అయినట్టున్నది. సినిమాలో అంటాం కానీ అబ్బో వాళ్ళకు చిన్న ఖర్చులుగా వేరికేనా వల్ల. నేనైతే మీరు చూడుర్రి చాలా వీడియోలు గమనించిర్రు అనుకో, ఆమె ఒకటైతే ఇద్దరు కలిసి నడుచుకుంటూ పోతారు. పల్సటి చీర ఉంటుంది అనమాట. పల్సటి చీరకు ఫాలే లేదు, లోపల లంగా కనబడుతుంది కానీ చీరకు ఫాల్ లేదు, జాకెట్లకు పైపింగులు లేవు, ఏం లేవు. గింత అద్మానముల్లా ఎంత అయినా కూడా మా అంటే ఇంకొక ఎంత నాసోడు దానికి 5,000 బిల్లు అవనొచ్చు. విజయ్ దేవరకొండ నీకే చెప్తాను, ఒక 5,000 బిల్లు. నాకు పెళ్ళి అయిపోయినాక అక్క జర నెల తర్వాత జర సేదింపుకున్నాక నీకు బ్లౌజుల పైసలు చీరల పైసలు ఇత్తగానికి జర మంచిగా గుట్టి అంటే నేను గుట్టియపోదు నానువల్ల. ఇంత చిత్రమా అనవల్ల. నాకైతే మస్తు చిత్రమైపోయింది. మీరేమన్నా అనుకోర్రి, నాకు గోస అనిపించింది. సినిమాలో అన్న పేరే పైస ఉంటుంది అన్న పేరే కానీ మనం అసలు 200 చీరకు కూడా 500 జాకెట్ కుట్టించుకుంటాను. అవునా కాదా? ఉట్టిగానే ఒక ప్రిన్స్ కట్ ఏందో పెట్టించుకున్నట్టున్నారు. బుత్తంతా రౌండ్ గల్లా పెట్టిర్రు. ఓ పైపింగ్ లేదు, ఓ డిజైను లేదు, ఓ చీరకు ఫాళ్ళు లేవు. ఆ లోపల లంకకు కూడా కుట్లు వేసిర్రో లేదో వాళ్ళైతే. నాకైతే ఇక ఇవే లేనప్పుడు ఇక అవి లోపల వాటికి ఎవరు చూడబోతాండి అనేసి కదా. మీకు ఎవరైనా వాళ్ళు చుట్టాలు ఎవరైనా తెలిసి ఉంటే వీడియో షేర్ చేయరు మరి. ఎందుకంటే పాపం మళ్ళీ నెక్స్ట్ టైం అన్నా నాకు ఇస్తా నేనన్నా కుట్టిస్తా కదా ఈ బట్టలు అయితే. నాకు పైసలు జర మెల్లగిచ్చినా పర్లేదు, మిత్తి కాగితం రాసుకుంటా కానీ.